అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని తర్వాత బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత ఆల్ పైన క్లిక్ చేయండి. దీని ద్వారా మీకు నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అందుతుంది. మీరు ప్రభుత్వ పథకాల గురించి ఏ సమాచారం మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు. ఇక నిరుద్యోగ భృతి మన చంద్రబాబు నాయుడు గారు మన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాము, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి సూపర్ 6లో భాగంగా చెప్పారు కదండి. దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఎప్పుడు మనకి అప్డేట్ వస్తుంది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి, దానికి ఎంత చదువు ఉండాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక వెంటనే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యువతరమే ఏ దేశానికైనా వెన్నెముక లాంటిదండి. ప్రపంచంలో ఏ దేశంలోనూ మన దేశంలో ఉన్నంత యువత లేరండి. ఈ యువతను బలపరచాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తాను, 3,000 రూపాయలు నెలకు ఇస్తాను అని చెప్పి సూపర్ 6లో భాగంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అండి. ఈ పథకం నిజానికి కొత్త పథకం అయితే కాదు, ఇంతకుముందే ఈ పథకం ఉన్నింది. దీన్ని యువనేస్తంగా అందరికీ పరిచయమైన పథకమే ఇది. దీన్ని 2018 సెప్టెంబర్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడే మొదలు పెట్టారండి. దాన్నే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, నిరుద్యోగ భృతిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దీనికి కావాల్సిన అర్హతలు ఏమిటి, దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దీనికి కావాల్సిన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం వయసు చూసుకున్నట్టయితే ఈ నిరుద్యోగ భృతి పొందడానికి వయసు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి. ఇంతకుముందు కూడా యువనేస్తంలో 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేది. ఇంకా క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే డిగ్రీ కానీ లేదా పీజీ కానీ లేదా డిప్లొమా కానీ పూర్తి చేసిన యువతీ యువకులు దీనికి అర్హులండి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఈ అవకాశం ఉండదండి. కేవలం డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసిన వాళ్ళు, పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఈ గవర్నమెంటు ఈ నిరుద్యోగ భృతి లేదా యువనేస్తాన్ని ఇవ్వడానికి కారణం ఏంటి, మెయిన్ కారణం ఏమిటి అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే కొంతమంది నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి, ప్రైవేట్ జాబ్స్కి కానీ అప్లై చేసుకోవడానికి స్కిల్స్ లేక దానికి సంబంధించిన డబ్బుకి అవసరమై కష్టపడుతూ ఉంటారు కదండి. వాళ్ళందరూ ఏ ప్రాబ్లం లేకోకుండా ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలకు ఇస్తున్నట్టయితే ఆ నిరుద్యోగ భృతి ద్వారా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఏదైనా ప్రైవేట్ జాబ్స్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని గవర్నమెంట్ నిర్ణయించుకుందండి. డిగ్రీ, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారనుకోండి, మీకు సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణనిచ్చి దానికి సంబంధించిన సర్టిఫికేట్ని ఇచ్చి మీకు జాబ్ ఆపర్చునిటీస్ చూపించడం జరుగుతుందండి. దాని ద్వారా మీరు జాబ్ తెచ్చుకున్న వెంటనే మీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఆపేసి దాన్ని ఇంకొక అవసరమైన వ్యక్తికి అందజేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఇలా ఉంటుందండి. ఇక అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇంతకుముందు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండేదండి. 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండేదండి. మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మనకు సంబంధించిన వివరాలన్నీ వెబ్సైట్లో వచ్చేవండి. దాని ద్వారా మనం అప్లై చేసుకునే వాళ్ళము. ఇప్పుడు సచివాలయంలో కానీ లేదా ఆన్లైన్లో కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మన వార్డు వాలంటీర్లు లేదా గ్రామ వాలంటీర్లు ఈ అప్లికేషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇంకా పూర్తిగా వాళ్ళపైన అప్డేట్ రాలేదు. వాళ్ళను వార్డు సేవక్, గ్రామ సేవక్గా పేర్లు మార్చి త్వరలోనే నియమించబోతున్నామని వచ్చిందండి వార్త. వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళే మన దగ్గర అన్ని అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారండి. లేకపోతే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకే అవకాశం కల్పిస్తారు. దాని గురించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉందండి. ఇక ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలండి. ఆధార్ కార్డు ఫోన్కు లింక్ అయి ఉండాలి.
ఆ లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా మన దగ్గర ఉండాలి. తర్వాత రేషన్ కార్డ్ ఉండాలండి. రేషన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలండి. ఎక్కడో ఉండి నేను అప్లై చేస్తాను అంటే కాదండి, ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా కుటుంబ ఆదాయం ఎలా ఉండాలంటే పట్టణాల్లో అయితే నెలకి 12,000కు మించి ఉండకూడదండి. గ్రామాల్లో 10,000కు మించి ఉండకూడదు. 4 వీలర్ ఉండకూడదండి. కరెంటు 300 యూనిట్ల కన్నా తక్కువ వాడుతూ ఉండాలండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పథకం వర్తించదండి. వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు కాబట్టి ఈ పథకం వర్తించదు. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అని కాదండి. మన కుటుంబ సభ్యులు, మన రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదండి. ఇక ఎప్పుడు ఈ పథకము రాబోతోంది అంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. 100 రోజుల లోపల అన్ని పథకాలు అమల్లోకి తీసుకొస్తామనేసి. కాబట్టి దీనికి ఇంకా 2 నెలలు పట్టే అవకాశం ఉందండి. ఇంకా రేషన్ కార్డులు అప్డేట్ రావాల్సి ఉంది. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయాల్సి ఉంది. పాత రేషన్ కార్డులను చెక్ చేస్తున్నారండి, పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. పాత రేషన్ కార్డులో ఎవరైనా అనర్హులు ఉన్నారా, ఆ అనర్హుల్ని తీసేసి అర్హులైన వాళ్ళకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనేసి గవర్నమెంట్ కసరత్తు చేస్తుందండి. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతోంది. అవన్నీ పూర్తయిన తర్వాత, రేషన్ కార్డులు ఇష్యూ అయిన తర్వాత ఈ నిరుద్యోగ భృతి లేదా యువనేస్తం తొందరలోనే ప్రకటించే అవకాశం ఉందండి. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ అయితే అందుతాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. ఇదండి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇదే అండి. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి పొందాలి అనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి. ఇంకా గవర్నమెంట్ జియో రాలేదు. జియో వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్ అన్నిటినీ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.